కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. మొత్తం 19 ప్రముఖ కంపెనీల్లో 1460 ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని 20 లక్షల ఉద్యోగాల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. దేశంలోకి వచ్చే మొత్తం పెట్టుబడిలో 25% ఏపీకే వస్తుండటం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని మంత్రి టీజీ భరత్ సంతోషం వ్యక్తం చేశారు. అండ్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున కర్నూలులో కూడా వస్తూ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ సెవరల్ టైమ్స్, ఎవరోకల్లో ఇండస్ట్రీస్, రిలయన్స్ అనుకోండి, అగస్త్య అనుకోండి, ఇట్లాంటివి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఫ్యూచర్లో ఇంకా వచ్చేది ఉంది. అక్కడ ఏంటంటే మీ దగ్గరలోనే మీరు ఇక్కడే జాబ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా ఎక్స్పాన్షన్ దే ఆర్ ప్లానింగ్, అనదర్ 6,000 crores దే ఆర్ ప్లానింగ్. సో ఇట్లాంటివన్నీ ఇది మన కర్నూలుకి సంబంధించింది. ఇది కాక ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఎంఎస్ఎంఈ పార్క్స్, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ ఇది పెడుతున్నాము. దట్స్ ఆల్ బికాస్ అవి ఏమన్నా చిన్న ఇండస్ట్రీస్ వచ్చినా, చిన్న బిజినెస్ దే కెన్ గ్రో అంటే జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుందని అది ప్లాన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ అవర్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఆయన ఒక విజనరీ లీడర్. నేను మొన్న కూడా ఈ మధ్య చెప్పా, ఆయన చెప్పేవన్నీ కూడా బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ అందరు ఫాలో అయితే we will be number one in not only in India, one of the top in the world. But we have to follow his instructions. Andaru follow aithe perfect aitundi. ఈ మధ్య 25%, 26% there we have been able to attract to Andhra Pradesh. Any kind of investment in India, 26% is getting attracted to Andhra Pradesh. అది నా ప్రకారం 50% కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. బట్ we have to follow the visionary leader of Chandrababu garu. ఆయన ఫాలో అయ్యి ఫుట్ స్టెప్స్లో అయినారంటే 50% ఈజీగా అచీవ్ కాగలుగుతాం. సో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ హార్డ్. ఎందుకంటే మనం స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత వీ హ్యావ్ లాస్ట్ సో మెనీ థింగ్స్. లాస్ట్ గవర్నమెంట్లో కూడా 19 to 24లో బ్లాక్ డేస్ ఉండింది. అవి అసలు చాలా ప్రాబ్లమాటిక్ ఉండింది. నౌ వీఆర్ బ్యాక్. హోప్ పెట్టుకోండి. వీఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ give us the support in future also, so that మీ లైఫ్ అంతా బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. అలాగే ప్రిన్సిపల్ గారు ఇక్కడ రిక్వెస్ట్ చేశారు మినరల్ వాటర్ ప్లాంట్ గురించి. మినరల్ వాటర్ ప్లాంట్ గురించి నేను చెప్పేది ఏమంటే, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి మేము ఇచ్చిన తర్వాత దెర్ ఇస్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్, దేర్ ఈజ్ మెయింటెనెన్స్, డైలీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటుంది. అవన్నీ కమిట్ అయినారంటే మినరల్ వాటర్ ప్లాంట్ మేము ఖచ్చితంగా వర్కౌట్ చేసి మీకు శాంక్షన్ చేపిస్తాను నేను ప్రిన్సిపల్ గారికి. బట్ పాయింట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ వెల్. అది కాలేదనుకోండి మాకు చెడ్డ పేరు వస్తుంది. సో దానికి బడ్జెట్స్ అది పెట్టుకోండి. ఎందుకంటే నాకు తెలుసు ఒక మినరల్ వాటర్ మెయింటైన్ చేయడం అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసినంత అవుతా ఉంది మాకు. సో నెలకి లక్షలు ఖర్చు అవుతా ఉంది మాకు, సంవత్సరానికి కోట్లల్లో అవుతా ఉంది, అంటే సంవత్సరాలలో. సో వీఆర్ మోర్ దెన్ crores have been spent already till now. సో నా రిక్వెస్ట్ ఏమంటే ప్రిన్సిపల్ గారికి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మెయింటైన్ అండ్ కంటిన్యూ ద మెయింటెనెన్స్, విల్ వర్కౌట్ అండ్ డూ ద అదే కాకుండా కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారు, కాంపౌండ్ వాళ్ళు ఇట్లాంటివి. విల్ వర్క్ ఆన్ ఇట్. వీ విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. ఎందుకంటే లాస్ట్ టైం రాక్షస ప్రభుత్వంలో బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయినాయి. సో స్టెప్ బై స్టెప్ వీఆర్ ఏబుల్ టు స్టిల్ సాల్వ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. స్టెప్ బై స్టెప్ విల్ డూ ఇట్ అండి ప్రిన్సిపల్ గారు. అండ్ ఈరోజు మరీ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, జాబ్ సీకర్స్కి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఏ జాబ్ వచ్చినా ఫస్ట్ టేక్ ఇట్, grow, then you think about shifting or later after you gain experience. That's the most important అండి. లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. మా ఆఫీసర్స్ కూడా నేను చెప్పేది ఏమంటే ఎవ్రీ 3-4 monthsకి వీఆర్ డూయింగ్, ఇంకా బాగా ప్రమోట్ చేసి ఉండేవాళ్ళు. అంటే అందరికీ కొంత డౌట్లు ఉండేది ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎక్కడున్నా ఎవరు వచ్చినా దే కెన్ పార్టిసిపేట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ పర్టికులర్ అసెంబ్లీలో పెడతా పోతాం సో దట్ కొంతమందికి అక్కడే యాక్సెసబుల్ ఉంటుందని చెప్పి అట్లా డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ అసెంబ్లీస్లో వీ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్లీ మై రిక్వెస్ట్ ఇస్, జాబ్ని మాత్రం రిజెక్ట్ చేయొద్దండి. ఫస్ట్ ట్రై టు గ్రో, దెన్ థింక్ అబౌట్ యువర్ డ్రీమ్స్. ఫస్ట్ అసలు వచ్చేదే చాలా కష్టాలు ఉన్నాయి, అది తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన